సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో విజేత ఎవరు? మెగా హీరోనా, నటసింహమా? ఇద్దరే 60 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు కంగారు పుట్టించారు. వీరి స్టామినాకు నిదర్శనమే ఈ కలెక్షన్ల సునామీ. చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ దీంట్లో దాగుంది. ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ సుమారుగా 37,80,00,000. మొదటి రోజు ఉభయ రాష్ట్రాలలో 1400 థియేటర్స్, ప్రపంచవ్యాప్తంగా 400 థియేటర్స్ కు పైగా, అంటే మొత్తం 1800 థియేటర్లకు పైమాటే. అందుకే 37,80,00,000 షేర్ ను సాధించింది ఖైదీ నెంబర్ 150. ఇప్పుడు బాలయ్య చిత్రానికి వద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఖైదీ నెంబర్ 150 విడుదలైన మరుసటి రోజు విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రానికి 600 థియేటర్స్ మాత్రమే దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా మరో 200 థియేటర్స్ కు పైగా దక్కాయి. అంటే సుమారు 800 థియేటర్లలో మాత్రమే ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజు వచ్చిన షేర్ చూడండి, 11.5 కోట్లు మాత్రమే ఈ సినిమా దక్కించుకోగలిగింది. అంటే మొదటి రోజు ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న తేడా 25,75,00,000గా ఉంది. ఇప్పుడు మొదటి వారం రోజులకు ఈ రెండింటి మధ్య షేర్ ని గమనించండి. ఖైదీ నెంబర్ 150కి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 55.95 కోట్లు రాగా, ఓవర్సీస్ లో 15.10 కోట్లు సాధించి మొత్తం వారం రోజులకు 71.5 కోట్లు కొల్లగొట్టింది. ఇక శాతకర్ణిని చూద్దాం. మొదటి వారాంతానికి ఆంధ్ర, తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 40,08,00,000 సాధించగా, ఓవర్సీస్ లో 10,42,00,000 సాధించి మొత్తంగా మొదటి వారం షేర్ 51.22 కోట్లుగా నమోదు చేసుకుంది. అంటే మొదటి వారాంతానికి ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసం 19,80,00,000గా ఉంది. ఇప్పుడు రెండో వారం చూద్దాం. ఖైదీ నెంబర్ 150 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెస్ట్ ఆఫ్ ఇండియాలతో కలిపి 12,25,00,000 రూపాయలు వసూలు చేస్తే, ఓవర్సీస్ లో 1,10,00,000 వసూలు చేసింది. రెండవ వారంలో మొత్తం కలిపి 13.35 కోట్లు రాబట్టింది. ఇప్పుడు శాతకర్ణిని గమనిస్తే రెండవ వారం ఉభయ తెలుగు రాష్ట్రాలు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 7,12,00,000 వసూలు చేసింది. ఓవర్సీస్ లో 1,16,00,000 సాధించింది. అంటే రెండో వారంలో 8,28,00,000 వసూలు సాధించింది. ఈ రెండు చిత్రాల మధ్య రెండవ వారం తేడా గమనిస్తే 3,07,00,000గా ఉంది. అదే 15వ రోజుకు వద్దాం. ఉభయ రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి ఖైదీ నెంబర్ 150 80,00,000 సాధించింది. ఓవర్సీస్ లో వచ్చిన 3,00,000తో కలుపుకుంటే 83,00,000గా ఉంది. 15వ రోజు శాతకర్ణి ఉభయ రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 70,00,000 వసూలు సాధిస్తే, ఓవర్సీస్ లో 8,00,000తో కలుపుకొని 78,00,000గా నమోదైంది. అంటే 16వ రోజు చూద్దాం. 16వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నెంబర్ 150కి 1,04,00,000 షేర్ రాగా, శాతకర్ణికి 53,00,000 మాత్రమే లభించాయి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఖైదీ నెంబర్ 150 మొదటి 16 రోజులకు వచ్చిన షేర్ 86,49,00,000 కాగా, శాతకర్ణికి 16 రోజులకు 60,28,00,000గా ఉంది. అంటే 16 రోజులకు గాను ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం 26,21,00,000గా ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, మొదటి రోజు 1800 థియేటర్స్ కు పైగా విడుదలైన ఖైదీ నెంబర్ 150 800 థియేటర్స్ లో మాత్రమే విడుదలైన శాతకర్ణి చిత్రానికి ఉన్న తేడా 25,75,00,000. 16 రోజులకు ఉన్న తేడా 26,21,00,000. అంటే ఖైదీ నెంబర్ 150 మొదటి రోజు 1000 థియేటర్స్ లో ఎక్కువగా విడుదలవ్వడం వల్ల వచ్చిన బెనిఫిట్ 25 కోట్లు అన్నమాట. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా 11వ తేదీ విడుదలై ఉంటే ఈ 25 కోట్లలో సుమారు 10 కోట్లు శాతకర్ణి దక్కించుకునేది. అప్పుడు 16 రోజులకు ఖైదీ నెంబర్ 150 చిత్రానికి 26 కోట్ల తేడా 16కి తగ్గి 76 కోట్లు అయ్యేది. శాతకర్ణి చిత్రానికి 10 కోట్లు పెరిగి 71 కోట్లుగా నమోదయ్యేది. అంటే వీటి తేడా ఓ 4-5 కోట్లు అటు ఇటుగా ఉండేది. శాతకర్ణి చిత్రానికి థియేటర్స్ కూడా సరిగ్గా లేవనేది బాలయ్య అభిమానుల భావన. అయితేనేం
మూడవ చిత్రానికి సాధించాల్సినంత క్రెడిట్ సాధించారు కదా. విమర్శకుల ప్రశంసలు, అభిమానుల ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కాయి. ఇక 150 కూడా తక్కువేం కాదు. 9 ఏళ్ల విరామం తర్వాత మెగా హీరో వచ్చి కలెక్షన్లతో అదరగొట్టేశాడు. అందుకే ముందు చెప్పినట్టుగా ఇద్దరూ విజేతలే. కానీ పెద్ద హీరోలు గమనించాలి, విడుదల తేదీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవహరిస్తారు కదూ.